పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకే కాదు, బాక్సాఫీస్‌కు అదో పెద్ద పండుగ. అందుకే ఆ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'హరిహర వీరమల్లు'. పవన్ కెరీర్‌లో నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ కావడం, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా పవన్ స్వయంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంతో ఆ అంచనాలు పెరిగాయి. మరి వాటిని వీరమల్లు అందుకున్నాడా? లేదా? అని థియేటర్‌కెళ్ళి వచ్చి చూసొచ్చిన నేను జెప్తా. కథేంటి అసలు? 16వ శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాఘాతాలకు పాల్పడుతూ పాలన కొనసాగిస్తుంటాడు. మత మార్పిడి కోసం దేశ ప్రజలని బలవంతం చేస్తుంటాడు. అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించే వాళ్ళ నుంచి జిజియా పన్ను వసూలు చేస్తాడు. మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా వాళ్ళని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు దోచుకెళ్తుంటారు. వాళ్ళకు అనుకూలంగా కొద్దిమంది రాజులు, వాళ్ళ అనుచరులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ వీరమల్లు అంటే హడల్. పెద్దవాళ్ళ దగ్గర సంపదని దోపిడీ చేసి పేదలకి పంచిపెడుతుంటాడు. బందరు నుంచి హైదరాబాద్ నవాబ్ కుతుబ్ షాహీ దగ్గరకు తీసుకెళ్తున్న వజ్రాలపై కన్నేస్తాడు వీరమల్లు. తన బలగంతో చార్మినార్ వరకు వచ్చి మరీ వజ్రాల్ని కాజేస్తాడు. అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో ఔరంగజేబు సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతని అతడికి అప్పజెపుతాడు. ఏ కారణాలతో అందుకు వీరమల్లు ఒప్పుకున్నాడు? హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు ఎలాంటివి? ఈ కథలో పంచమి, అదే హీరోయిన్, ఆమెకి వీరమల్లుకు సంబంధం ఏమిటి? శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబ్ సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్ళాడు అనేది సినిమా కథాంశం. అన్నీ కన్నీ చెప్తే థియేటర్‌కి ఏమి వెళ్తారు ఫ్రెండ్స్. ఇక సినిమా విషయానికొస్తే, సినిమా ఎట్లుంది, ఏం కథ అనే విషయానికొస్తే, బలాలు ఏందంటే పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. 2 కీరవాణి సంగీతం బాగిచ్చిండు. తర్వాత యాక్షన్ సన్నివేశాలు, పెరి క్లైమాక్స్. ఇక బలహీనతలు ఏందంటే నాకు తెలిసి ఈ జ్యోతికృష్ణ డైరెక్షన్. రెండోది విజువల్స్. ఇది ఫ్రెండ్స్ సినిమా మొత్తానికైతే బానే ఉంది. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్.